హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ టైమ్. అండ్ ఈ రోజు ఏంటంటే నార్మల్గా మా సైడ్ అయితే ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే వెళ్ళాము, ఇంకా కంప్లీట్గా అయితే అవ్వలేదు, అక్కడక్కడ పెండింగ్స్ ఉండే స్టాల్స్. సో మేము ఎనిమల్ థీమ్ ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుండే, కిడ్స్ అయితే చాలా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఏంటంటే మా వాడికి డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. వాడు నార్మల్గా బుక్స్లో చూసి గుర్తుపడతాడు, ఇది ఎలిఫెంట్, ఇది సంథింగ్ అలా చెప్తాడు. కాకపోతే ఏంటంటే డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. ఇలా చూసి వాడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. అసలు పెంగ్విన్స్ వాడికి ఇంట్లో అప్పుడప్పుడు డ్రా చేసినవి ఉన్నాయి కదా, అప్పుడు చూస్తుండేవాడు. సో ఈ ఎనిమల్స్ థీమ్స్తో పాటు అక్వేరియంస్ కూడా చాలా ఉండే, ఫిష్ అక్వేరియంస్. సో ఆ అక్వేరియంస్ కూడా ఎంత నీట్గా ఉన్నాయంటే ఒక 5-6 అరౌండ్ ఒక 10 వరకే అక్వేరియంస్ ఉన్నాయి. అండ్ జూకి వెళ్ళకుండా ఇందులో చూస్తే కొంచెం వాడు నార్మల్గా ఇంతవరకు అయితే ఇక్కడ బయట చూడలేదు కాబట్టి మస్తు ఎగ్జైట్ అయిండు. యాక్చువల్గా మన పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిందంటే వాళ్ళు ఎంటర్టైన్ చేద్దామని వెళ్ళాము. సో కొంచెం బయటికి వెళ్తే రీఫ్రెష్ అవుతారు కదా, ఇంట్లో ఉండి బోర్ అవుతారు కదా. పైగా ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి కొంచెం వాళ్ళు రిలాక్స్ అవుతారని చెప్పేసి ఆ ఈవినింగ్ అలా కాసేపు ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కలిపి. చాలా వరకు అసలు అందరూ ఎగ్జైట్ అయ్యారు. పిల్లలు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మా వాడు ఫిషెస్ అయితే వాడికి అంటే నార్మల్గా చూస్తూ ఉంటాడు కదా, వాడు ఈజీగా గుర్తుపట్టేశాడు. సో ఇక్కడ ఏంటంటే చాలా స్టాల్స్ ఉన్నాయి, కాకపోతే దానిలో ఒక 2-3 వరకు ఓపెన్ చేయకుండా ఉన్నాయన్నమాట. అంటే స్టార్టింగ్ డే కదా, డ్రెస్సెస్ కలెక్షన్ కానీ, చెప్పల్ కలెక్షన్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ చాలా ఉండే. ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే నార్మల్గా అంటే అంత వర్త్ ఏమి ఉండదు, కాకపోతే ఏంటంటే 1 టైమ్ or 2 టైమ్స్ యూజింగ్ అయితే చెప్పాలి మంచిగా వర్కౌట్ అవుతాయి. అంటే పార్టీ వేర్ అకేషన్కి, నార్మల్గా డైలీ వేర్ అట్లా యూజ్ చేయడానికి అయితే బాగుంటాయి. అరౌండ్ ఈ చెప్పలు వచ్చేసి 250 నుండి స్టార్ట్ అనమాట. అసలు చాలా యూనిక్గా ఉండే కలెక్షన్. అయితే నెక్స్ట్ వచ్చేసి మేము ఇంటీరియర్ డిజైనింగ్ కోసం అని చెప్పేసి ముందు ఒక స్టాల్ ఉంటే ఆ స్టాల్లోకి వెళ్ళాను. చాలా కలెక్షన్ ఉండే. ఈ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అరౌండ్ ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 600 నుంచి 18,000 వరకు ఉన్నాయంట స్టాల్స్లో. చాలా బాగుండే కలెక్షన్ అయితే. నార్మల్గా బయట మనం ఆర్డర్ చేస్తుంటే కూడా అదే ప్రైస్, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఒకసారి వెళ్తే మీరు ట్రై చేయండి. చాలా నీట్ యూనిక్గా ఉన్న కలెక్షన్ అయితే ఉండింది. ఇక్కడ ఏంటంటే తనని అడిగితే ఇది 600 అని చెప్పాడు. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంది అంటే 600 నుంచి స్టార్ట్ అండి అన్నాడు. మంచి కలెక్షన్ అయితే ఉంది, ఒకసారి మీరు వెళ్తే కనుక ట్రై చేయండి. ఇంటీరియర్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ కోసం చాలా బాగున్నాయి, కలెక్షన్ కూడా సూపర్గా ఉంది. సో ఎక్కువ ఆడవాళ్ళంటే షాపింగ్, జ్యువెలరీ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఇష్టపడే వాళ్ళకి ఎగ్జిబిషన్స్ అయితే చాలా వర్కౌట్ అవుతాయి, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఒకవేళ బార్గెనింగ్ చేసినా వాళ్ళు ఇస్తారు. యూనిక్ కలెక్షన్ ఉంది, ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ పెట్టుకునే వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలకి చాలా వరకు హెయిర్ బ్యాండ్ కలెక్షన్ అయితే ఎగ్జిబిషన్లో మోస్ట్గా ఈ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే పిల్లలకి మనం బయట షాప్స్లో అంతగా ఎక్కువ లేని కలెక్షన్స్ కూడా మనం ఎగ్జిబిషన్లో చూడొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం క్వాలిటీ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది. 1-2 టైమ్స్ యూజ్ చేయడానికి అయితే తీసుకోవచ్చు ఎగ్జిబిషన్లో. కాకపోతే కలెక్షన్ సూపర్గా ఉండే. అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందో. ఇయర్ రింగ్స్ అయితే నార్మల్గా అందరూ ఈ మధ్యలో మ్యాచింగ్ అని పెట్టేస్తున్నారు కదా. సో ఆ కలెక్షన్ సూపర్గా ఉండే. ఈ తర్వాత మేము పిల్లల కోసం అని చెప్పేసి ఆడిద్దామని చెప్పి అలా వెళ్ళామన్నమాట. మా వాళ్ళు చాలా ఎగ్జైట్మెంట్లో ఉండే. మా వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ కొంచెం ఇది ఫస్ట్ కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండే. సో లాస్ట్కి దీంట్లో ఎక్కిచ్చేసాం ఫస్ట్. మా వాడైతే చాలా అంటే ఫస్ట్ 2 రౌండ్స్కి బాగానే ఎంజాయ్ చేశాడు. తర్వాత సెకండ్ టు థర్డ్ రౌండ్లో కొంచెం భయపడ్డాడు. వాడు ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ టైం అని కాదు, అంత ముందు ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. కాకపోతే అప్పుడు ఇంకా కొంచెం చిన్న బాబు కదా, సో ఇప్పుడు కొంచెం అలవాటు పడుతున్నాడు. పిల్లల్ని ఆడిద్దామని చెప్పేసి అలా వెళ్తూ ఉంటే చాలా వరకే అన్నింటిలో ట్రైల్ అయితే వేసాము. మ్యాక్సిమం అన్నింటిలో వాళ్ళని పార్టిసిపేట్ చేయించి వాళ్ళకి కొంచెం సాటిస్ఫై అయ్యే దగ్గరికి. మా అన్నయ్య వాళ్ళ పాప ఏడుస్తుంది. ఎందుకు అంటే అక్కడ టికెట్స్ కోసం అని చెప్పి ఫుల్గా క్యూ అయితే ఉండింది అనమాట. సో నేను అని చెప్పి తను ఏడుస్తుంది. సో ఒకసారి వెయిట్ చేయమ్మా వెళ్దామని చెప్తే తను కొంచెం కూల్ అయ్యింది. అలా కాసేపటి వరకు అయితే మేము దీన్ని ఏమంటారో నాకైతే ఐడియా లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కోసం అని చెప్పేసి మేము కూడా ట్రయల్ చేయాల్సి వచ్చింది. ఎవరికైనా తెలిసి ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నాకైతే ఐడియా లేదు. సో ఇలా 2-3 రౌండ్స్ దీంట్లో. అలాగే నార్మల్గా ఏమంటారు, ఎగ్జిబిషన్ అంటే మనకు గుర్తొచ్చేది ఫస్ట్ జాయింట్ వీల్ కదా.
సో జాయింట్ వీల్ అయితే ట్రై చేద్దామని చెప్పేసి మా ఫ్రెండ్స్ నేను కలిసి అయితే ఒకవేళ వెళ్తే ఒక భయము, వెళ్ళలేదు అంటే ఒక భయము. సో అదే కన్ఫ్యూజన్లో ఉండి లాస్ట్కి అయితే జాయింట్ వీల్కి ఎక్కేసినాం. సో ఇక్కడ ఏంటంటే మేము అన్నీ నార్మల్గా అన్ని ప్లే ఆ 5 గ్లాసెస్ ఉంటాయి కదా, ఆ 5 గ్లాసెస్ని బాల్తో కనుక కొడితే దాంట్లో ఏదో ఒక డాల్ కానీ ఇస్తారనమాట. సో ఆ 5 పడాలంటే చాలా కష్టం. చాలా వరకు ట్రై చేసినాం, అందరము ట్రై చేసినాం. 100కి 4 టైమ్స్ అంట, అంటే 50కి 2 టైమ్స్ అని చెప్పారు. మేము అలా ఒక 7, 8, 900 వరకు వేస్ట్ చేసాం అనమాట. ఒక్కరికి పర్లేదు, అందరం ట్రైల్ చేసాము. దగ్గరగా ఒక 6, 7 మెంబర్స్ వరకు ట్రై చేసినాం. అసలు ఎంత ట్రై చేసినా అది పర్లేదు. మీకు ఎప్పుడైనా పడిందా ఇలాంటి ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా మీకు జరిగిందా? అన్ని డబ్బులు వేస్ట్ చేసినా కూడా మాకు వర్త్ ఏం లేదు. సో ఈ గేమ్లో అయితే ఏమీ లేదు అసలు. మేము ఒకవేళ పర్లేదని చెప్పేసి అనేసరికి తను ఏం చేశాడంటే ఇంకొకటి బోనస్ అంట, బోనస్ కూడా ఇచ్చాడు. ఆ బోనస్లో కూడా మాకు ఏమీ రాలేదు. దగ్గరగా 1000 రూపీస్ వరకు వేస్ట్ చేసాము. ఇలా ఈ స్టాల్ నుంచి మళ్ళీ మేము చాలా వరకు అన్ని స్టాల్స్ ట్రై చేసినాం అనమాట. బెలూన్స్ గన్తో షూట్ చేయడం అండ్ రింగ్స్ వేయడం, అలాంటివి చిన్న చిన్న బాల్స్వి అన్ని స్టాల్స్లో ట్రై చేసాము. ఆ స్టాల్స్ వచ్చేసి కొంచెం ఇది వచ్చేసి ఈ స్టాల్లో ఏంటంటే ఆ పెయింటింగ్ అనమాట, అది అరౌండ్ 600 రూపీస్ అంట. పెయింట్ చేసి ఇస్తారు, ఏ కలర్స్ అంటే ఆ కలర్స్. దాంట్లో మనకు నచ్చిన నేమ్స్, ఇంటీరియర్ అంటే ఇంట్లో మనము వెల్కమ్ టు మై హోమ్ సంథింగ్ అలా పెట్టించుకోవడానికి అలాంటి బోర్డ్స్ పైన వాళ్ళ నేమ్స్ రాసి వాళ్ళు ఇస్తున్నారు అనమాట. 600 అంట, అది వుడ్ ప్లస్ పెయింటింగ్. సో ఇది వచ్చేసి శారీస్ అనమాట, మంగళగిరి కాటన్ అంట. ఒక్కో శారీ వచ్చి 1700 అలా పడుతుంది. వాళ్ళు డిస్కౌంట్స్తో ఒక 200 అలా డిస్కౌంట్ ఇస్తాను అన్నారు. కాకపోతే ఏంటంటే కలర్స్ అన్నీ రేర్ కలెక్షన్స్ ఉంది. క్వాలిటీ వైజ్ అయితే బాగుంది. ఇలాంటి శారీస్ చాలా వరకు ప్రిఫర్ చేస్తారు కదా, చాలా యూనిక్ లుక్ ఉంటుంది. బ్లౌజ్ కొంచెం రిచ్గా వేసిన డిజైనింగ్ బ్లౌజ్ వేసాక కూడా చాలా బాగా కనిపిస్తుంది. అన్నీ 1800 స్టార్టింగ్ ప్రైస్ 1800 అంట. బిల్లు అయితే ఏమీ లేదు. మేమేమి తీసుకోలేదు బికాజ్ అంత పెద్దగా ఏమి అనిపించలేదు. సో ఇది వచ్చేసి పూజా డెకరేషన్ అనమాట. మనం బ్యాక్ డ్రాప్స్ కానీ పూజా రూమ్లో డెకరేట్ చేసుకోవడానికి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు యూజ్ చేస్తాం కదా. సో ఆ బ్యాక్ డ్రాప్స్ అన్ని కలెక్షన్ చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే 450 నుంచి స్టార్టింగ్ ప్రైస్ అంట. ఈ బ్యాక్ డ్రాప్స్ ఏంటంటే పూజలకి వ్రతాలకి చాలా యూస్ఫుల్ అవుతాయి. మనం బ్యాక్ డోర్గా పెట్టేసి తర్వాత మనం ఏదైనా సెటప్ చేసుకోవచ్చు. అలా గేమ్స్ అన్ని పార్టిసిపేట్ చేసాం కదా, మేము పార్టిసిపేట్ చేసిన వాటిలో 1000 రూపీస్ ఇంకా ఇంకా వెరీ గుడ్. ఆ పుట్ట ఇది అన్నమాట మా వ్లాగ్. అక్కడ నుంచి అలా బయటికి వెళ్ళి ఒక టిఫిన్ చేసేసి ఇంటికైతే వచ్చేస్తున్నాము. సో ఇది ఈ వ్లాగ్. ఒకవేళ మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ కంపల్సరీ మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.